హలో అండి, అందరికీ నమస్కారం. బేసిక్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తామంటే బట్టలు ఏది సెట్ అయితే అవి వేసుకుంటాము. అన్ని జతలు సెట్ ఉండవు కదా. అలాగే ఉన్న దాంట్లో మంచిగా యూజ్ అయ్యేలా వేస్ట్ కాకుండా చేసుకుంటాము. సేమ్ అలాగే ఈ వీడియోలో కూడా కూరగాయలు వండాక 1-2 కూరగాయలు మిగిలిపోతాయి. ఇప్పుడు ఆ మిగిలిపోయిన కూరగాయలతో కలగలుపు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు కూరగాయల పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా పచ్చిమిర్చిని వేసి వేయించాలి. పచ్చిమిర్చికి కాస్త ఘాట్లు పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే వంటింట్లో దీపావళే. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒకటి మీడియం సైజు బీరకాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఒక 4 అలసందల్ని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక 3 ముల్లంగిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని ముక్కలన్నీ బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈ ముక్కలంతా ఉడికేటప్పుడు వీటిలో నుంచి నీళ్లు ఊరతాయండి. ఆ నీళ్ళంతా ఎగిరిపోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్నాక పొయ్యి మీద నుంచి దించేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు కాస్త జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. చిన్న మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లో అయితే బాగా నలుగుతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ వరకు తిరుమత దినుసులు వేసుకోవాలండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని పొట్టుతో సహా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చిని అలానే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని వీటిని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 చెంచా వరకు ఇంగువ వేసుకొని పోపులంతా కలిసేటట్టు బాగా కలుపుకొని తర్వాత ఇంకా ఈ పోపుని పచ్చడిలో కలిపేసుకోవడమేనండి. ఇక అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కూరగాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఒకసారి కనుక చేసుకున్నట్లయితే అటు రైస్లోకి ఇటు బ్రేక్ఫాస్ట్ అయినా ఇడ్లీ, దోశ, వడలోకి చాలా బాగుంటుందండి. ఇలా గనక ఒకసారి పచ్చడి చేసుకున్నట్లయితే ఏ మాటకి ఆ మాట పచ్చడి అయితే చాలా బాగుంది అని అంటారు. మరైతే ఇక ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.